ఇక్కడ మేము అన్నవరం సత్యదేవుడిని దర్శించుకోవడానికి అన్నవరం వెళ్ళామండి. మేము యాక్చువల్‌గా భద్రాచలం వెళ్ళాము. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్ళాము. అరౌండ్ మాకొక 6, 7 అవర్స్ పట్టిందండి. దగ్గరే ఉంది కానీ రూట్ అయితే కొంచెం మామూలుగా ఉండడం వల్ల టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. మేమెళ్ళింది పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో ఫుల్ రష్ ఉంది. అసలు కొండ పైనైతే రూమ్స్ అవైలబుల్‌గానే లేవు. ఇది మాది సడన్ ప్లాన్ అనమాట. సో, అసలు రూమ్స్ ఎక్కడా దొరకలేదు. నైట్ మేము వెళ్ళేసరికి 10:30 అలా అయిందనమాట. రూమ్స్ కోసం వెతికాము చాలా. కానీ ఎక్కడా దొరకలేదు. లాస్ట్‌కి ఒక రిసార్ట్‌లో దొరికిందనమాట. సో, ఇక్కడ మనం మామూలుగా ఎవ్వరే అడిగినా జీవితంలో ఒక్కసారైనా ఆ సత్యనారాయణ స్వామి అన్నవరంలో దర్శించుకోవాలి అని చెప్తారండి. అంత మహిమ గలదనమాట. అంత గొప్పది ఉంటుంది దర్శనమైతే. సో, మేమిక్కడ దర్శించుకోవడానికైతే వెళ్ళాము. ఇక్కడ దారిలో చూస్తున్నారుగా సత్యదేవుని గురించి ఇట్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ మేము వెళ్ళి కొండెక్కిన తర్వాత పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేసుకొని కొంచెం దూరం నడవాల్సొస్తుంది. సో, మేము అక్కడి వరకు ఆటో తీసుకున్నామన్నమాట. ఆటో ఎక్కేసి ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ ప్రతిరోజు తప్పనిసరిగా ఆ సత్యదేవునికి సత్యనారాయణ వ్రతం చేస్తారండి. ఇక్కడ మన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఎంతో గొప్పదనమాట. ఎంతో మహిమగల దేవుడు. మనం ఏ కోరిక కోరుకున్నా తీర్చే దేవుడనమాట. కోరికనే కాదు, మనం మనశ్శాంతిగా ఉండడానికి, మన ఇంట్లో మంచి జరగాలనుకుంటే తప్పకుండా చేయించుకోవాలి. ఇక్కడ టికెట్స్ వచ్చేసి రూ. 1000కి, 1500కి, 2000కి ఉంటుందనమాట. ఏసీ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఎలా అనుకునే వాళ్ళకి అలా తీసుకోవచ్చు. నార్మల్‌గా తీసుకోవాలనుకుంటే రూ. 300 కూడా అవైలబుల్‌గా ఉంటుందండి. రూ. 300 పెట్టి తీసుకోవచ్చు. ఇక్కడ మేము దర్శనం అయితే వ్రతం చేసుకున్న తర్వాత చేసేసుకున్నాము. చాలా మంచిగా అయింది దర్శనం అయితే. చాలా హ్యాపీగా అనిపించింది. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు